తొర్రూరు మున్సిపాలిటీలో 14వ వార్డు కౌన్సిలర్గా సోమ రజనీ రాజశేఖర్ గారు, పాలకుర్తి నియోజకవర్గ శాసనసభ్యురాలు గౌరవ శ్రీమతి మామిడాల యశస్విని రెడ్డి గారు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా 14వ వార్డులో నామినేషన్ వేయడం జరిగింది. ప్రజల ఆశీర్వాదం కోసం 14వ వార్డులో మేము ముందుకు వస్తున్న ప్రజాసేవ లక్ష్యంగా, అభివృద్ధి నా ధ్యేయంగా ఎన్నో ఉన్నతమైన చదువులు చదువుకొని మూడవసారి కూడా ప్రజల మధ్యకి ఉంటూ నేను ఇప్పుడు పోటీ చేయడం ఇది మూడవసారి. 2013లో బీసీ ఉమెన్ తొర్రూరు మేజర్ గ్రామ పంచాయతీగా సోమ రజని గారు అప్పుడు నామినేషన్ వేయడం జరిగింది. తర్వాత మున్సిపాలిటీ అయిన తర్వాత 2020లో జనవరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సోమ రాజశేఖరన్ నేను నామినేషన్ వేయడం జరిగింది. ఈ 2 సార్లు కూడా అతి తక్కువ ఓట్లతో ఓటమి పాలయ్యి గత ప్రభుత్వ అరాచకాలు ఎన్నో ఇబ్బందులు పెట్టి కేసుల పాలు చేసి నన్ను ఇబ్బందులు గురి చేసినా కూడా 2020లో అతి తక్కువ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. మరొకసారి ప్రజల మధ్యకు 2026 ఇప్పుడు మళ్ళీ ఉమ్మని అవ్వడం వల్ల మా భార్యని మళ్ళీ పోటీలో పెట్టడం జరిగింది. తను ఒక డిగ్రీ లెక్చరర్గా, ఒక ఉద్యోగిగా పదవి ఏమన్నా చేసి మళ్ళీ నామినేషన్ వేయడం జరిగింది. ఎన్నో ఉన్నతమైన చదువులు చదివి ప్రజాసేవకై మేము ముందుకు వస్తున్నాం. ప్రజలారా ఒకసారి ఆలోచించండి. ఖచ్చితంగా ప్రజాసేవ లక్ష్యంగా మేము ముందుకు వస్తున్నాను. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. ఓటు అడిగే హక్కు నాకుంది. ఎందుకంటే నేను గత 15 సంవత్సరాలుగా రాజకీయంలో ఉండి ఏ రోజు కూడా నేను వార్డును వదిలిపెట్టలేదు, ఊరును వదిలిపెట్టలేదు, పార్టీని వదిలిపెట్టలేదు. ఈరోజు గత 7 సంవత్సరాలుగా తొర్రూరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా కొనసాగుతున్నాను. పార్టీ కార్యక్రమాలు ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజల మధ్యకు తీసుకొచ్చి పార్టీ బలోపేతానికి కూడా ఎంతో కృషి చేయడం జరిగింది. అలాగే వార్డు ప్రజలకు కూడా నిత్యం అందుబాటులో ఉంటూ నాకు తోచిన సాయం చేసుకుంటూ, నాకు తోచిన అభివృద్ధి చేసుకుంటూ, ప్రజా మధ్యంలో ఉంటూ 14వ వార్డు అభివృద్ధికి, తొర్రూరు మున్సిపాలిటీ అభివృద్ధికి కూడా నా వంతు సాయం ఏదో రకంగా చేయడం జరిగింది. ప్రజలు ఖచ్చితంగా నన్ను ఆశీర్వదించే అవసరం ఉంది. నేను వెన్నంటూ ఉండి మీ మధ్యలో ఉండి మీ సమస్యలకే కొట్లాడుతానని మరొకసారి మీ ముందుకు రావడం జరుగుతుంది. చేతి గుర్తుపై ఓటు వేసి మీరు గెలిపించాలని, సోమ రజనీ రాజశేఖర్ గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారము. తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో 14వ వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు అధికారికంగా 14వ వార్డు అభ్యర్థిగా నన్ను ఎన్నుకున్నారు. నా పేరు సోమ రజనీ రాజశేఖర్. నేను ముందుకు ప్రతిరోజు నేను ఒకటే అనుకుంటున్నాను, ఏంటంటే ఏదైనా పేదవాళ్ళు ఎవరున్నా వాళ్ళకి సాయం చేసే గుణం మా కుటుంబంది. నాది, మా శేఖర్దే కాదు, మా మామయ్య, మా అత్తయ్య కూడా ఏ విషయంలోనైనా ఎవ్వరికి కాదనకుండా సాయం చేస్తారు. అదే ధ్యేయంతో ముందుకెళ్లాలని ప్రతి విషయంలోనూ మా వార్డులో కానీ మా ఊర్లో కానీ ఎక్కడున్నా ఏదైనా సమస్యల్ని ఏదైనా పరిష్కరించాలనే ఉద్దేశంతో నేను చేసే ఉన్నత పదవి కూడా, నేను డిగ్రీ లెక్చరర్ అండి, అయినా వదులుకొని నా భర్త సాయంతో నేను ముందుకు అడిగేయాలనుకుంటున్నాను. మీ అందరి ఆదరణ, మీ అందరి ఆశీస్సులు నాపై ఉండాలని, మీ అమూల్యమైన ఓటును చేకూర్చుకోవాలని కోరుకుంటున్నాను. మా వార్డు ప్రజలు, మా 14వ వార్డు ప్రజలందరికీ పేరు పేరున ఈ ఆడబిడ్డను గెలిపించుకోవాలని, అమూల్యమైన ఓటును చేయి గుర్తుకు వేసి భారీ మెజారిటీ తోటి మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాను.